హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ట్రైనీ టీచర్గా వెళ్ళిన స్కూల్లో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఎందుకంటే మరో 2 రోజులలో నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా, అలాగే బొట్టుగూడ హై స్కూల్ ప్రిన్సిపాల్ సార్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో చిల్డ్రన్స్ డేకి 2 రోజుల ముందే ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వాలి అనుకున్నారు. మామూలుగా అయితే జనవరి 26 రిపబ్లిక్ డే ముందు గేమ్స్ కండక్ట్ చేసి గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. కానీ నల్గొండ బొట్టు హై స్కూల్ ప్రిన్సిపల్ సార్ రామకృష్ణ సార్ గారు విద్యార్థులు చదువుల్లోనే కాకుండా ఆటపాటలలో చురుకుగా పాల్గొనాలని ఈ పోటీలు నిర్వహించారు. నిజంగా ప్రిన్సిపల్ సార్ చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. అయితే ఆటపాటల్లో పాల్గొన్న విద్యార్థులతో పాటు ట్రైనీలుగా వచ్చిన మమ్మల్ని కూడా ఆటలు ఆడమని చెప్పారు. గెలిచిన వారికి బహుమతి కూడా ఇస్తానన్నారండోయ్. ఫ్రీగా వస్తే ఏది వదలను మేము, గెలిస్తే గిఫ్ట్ ఇస్తానంటే మాత్రం వదులుతామా? అందుకే నాతో పాటు నా సహ ట్రైనీలు కూడా ఆటకు సిద్ధంగా అయిపోయారు. ప్రిన్సిపల్ సార్ గారు అయితే గెలిచిన వారికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు, కానీ మరి వేరే కాలేజ్ వారికి అంత సులభంగా గిఫ్ట్ ఇవ్వడం ఎందుకు అనుకున్నారో ఏమో మరి పీటీ సార్ గారు అందరినీ వార్మప్, జాగింగ్, రన్నింగ్ మళ్ళీ మళ్ళీ చేయించారు. గెలిస్తే గిఫ్ట్ వస్తుంది కదా అన్న ఆశతో నాతో పాటు నా కో ట్రైనీస్ కూడా జాగింగ్, రన్నింగ్ ఆటల్లో ఏమాత్రం తగ్గకుండా ఆడుతున్నారు. కానీ పీటీ సార్ గారు మాలోని ఎనర్జీని పెంచి ఆటను మరింత ఉత్సాహం చేయడం కోసం మాతోటి బ్యాక్ వాక్, ఫార్వర్డ్ అలా ఆడిస్తూ అక్కడున్న పిల్లలందరినీ ఎంటర్టైన్ చేశారు. మేము మాత్రం ఎందుకు తగ్గుతామని నేను నా కో ట్రైనీస్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఒకరికొకరు సార్ చెప్పినట్టుగానే బ్యాక్ వాక్ అండ్ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాం. ఎలాగైతే మేము గిఫ్ట్ కోసం ఏమాత్రం తగ్గట్లేదో అలాగే గిరిబాబు సార్ కూడా అస్సలు ఏమాత్రం తగ్గకుండా మీరు దయతో గెలుస్తారా, ఫైర్తో ఆడతారా అని మమ్మల్ని అడిగారు. అప్పుడు మేము ఫైర్తోటే ఆడతామని అందరం గట్టిగా చెప్పాం. అయితే పీటీ సార్ మమ్మల్ని మళ్ళీ గ్రౌండ్లో ఒక 5 సార్లు రన్నింగ్ చేయమని చెప్పారు. వామ్మో, 5 సార్లు రన్నింగ్ చేయాలా, ఇంకేమన్నా ఉందా అని మేమందరం భయపడిపోయాం. కానీ ఫ్రీగా గిఫ్ట్ వస్తుందంటే మాత్రం ఎందుకు తగ్గాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో అస్సలు తగ్గకుండా సార్ చెప్పినట్టు మళ్ళీ రన్నింగ్కి సిద్ధమైపోయాం. ప్రిన్సిపల్ సార్ గారు మా బాధ చూడలేక ఇంకా గేమ్ స్టార్ట్ చేయమని పీటీ సార్ గారికి చెప్పారు. మళ్ళీ అందరం స్కిప్పింగ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మళ్ళీ గిరిబాబు సార్ గారు మీకు దయతో కావాలా, ఫైర్తో కావాలని అందరినీ అడిగాడు. మేము మాత్రం ఎందుకు తగ్గుతాం, ఖచ్చితంగా ఫైర్తోటే కావాలని చెప్పాం. సులభంగా గెలిచిన బహుమతి విలువ అంత తేలికగా మాకు తెలియదో అనుకున్నారేమో మరి పీటీ సార్ గారు మమ్మల్ని మళ్ళీ మళ్ళీ పరీక్షిస్తూనే ఉన్నారు. ఇంకా గేమ్ స్టార్ట్ అవుతుంది అనుకునేలేపు మళ్ళీ గిరిబాబు సార్ గారు ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టేస్తూ ఉన్నారు. ఫైనల్గా గేమ్ అయితే స్టార్ట్ అయ్యిందండోయ్. నేను ఖచ్చితంగా గెలుస్తానన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో ముందు నేనే ఓడిపోయా ఫస్ట్. ఇక సో ఓడిపోయినందుకు కానీ ఇక సైడ్ అయిపోయాను. ఇంకా పక్కనే నా ఫ్రెండ్ పద్మావతి అన్న ఖచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నా నేను కాకపోయినా. కానీ ఆ ఆశ ఎంతో సేపు ఉండక నెక్స్ట్ నాతో పాటు పద్మావతి కూడా గేమ్ ఓడిపోయి బయటకు వచ్చేసింది. ఇంకా ఈ ముగ్గురుట్లో ఎవరు గెలుస్తారన్న ఆతృతతో నేను, నాతో పాటు విద్యార్థులు కూడా అందరూ గమనిస్తూ ఉన్నాం. కానీ ఎవరికెవ్వరూ తగ్గట్లేదు. ఆ తర్వాతే దీక్షిత తన గేమ్ని ఓడిపోవాల్సి వచ్చింది. సుష్మితక్కకు తన చిన్ననాటి స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయేమో. ఏమాత్రం తగ్గకుండా మాతో పాటు సమానంగా పోటీ పడుతూ ఉంది. కానీ ఏ మాటకు ఆ మాట అక్క మాత్రం చాలా గ్రేట్. పెళ్ళై 2 పిల్లలు ఉన్నప్పటికీ ఇంట్లో పని, పిల్లల పని అన్నీ ముగించుకొని వచ్చి మరీ బీఈడి చేస్తూ ఉంది. అలాంటి సందర్భంలో కూడా ఇక్కడ మాతో పాటు ఏమాత్రం తగ్గకుండా స్కిప్పింగ్ ఆడడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఈ వీడియోలో సుష్మితక్క ఎవరని అనుకుంటున్నారా? ఆ రెడ్ కలర్ చున్నీ ఉన్న అక్కనే సుష్మితక్క. ముందు నుంచి ఆటను చూస్తున్న నాకు సుష్మితక్కకు బాగా దమ్మొస్తుందని మాత్రం బాగా అర్థమైంది. అక్క గెలవాలని మాత్రం నాకు మనసులో నిండుగా ఉండే. ఇక ఇద్దరి మధ్య ఆట పోటీ హోరాహోరీగా సాగుతుంది.
మరి సుష్మితకు దమ్మొచ్చిందో ఏమో, అక్కడే ఆపేసింది. నవిత విన్నర్.